పెద్ద వేస్ట్ గాని బ్రో హౌలగానే బ్రో నేను హౌలగానే బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాని బ్రో గాడ్ 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 గలీస్ట్ అంటది అబ్బా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా మన ముందరనే వేరేటంతా కనబచ్చింది అనుకో అంత సీన్ల దగ్గరికి క్లోజ్లా బ్లాస్ట్ బ్రో చూస్తుంటే బాధేస్తది బ్రో హౌలగానే బ్రో ఎవ్వరున్న ఫ్రెండ్స్ మాత్రం ఇంకా మీరు ఫ్రెండ్స్ ఖరాబ్ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అంటారు కదా కొన్ని టైంలో ఆ టైంలో ఫ్రెండ్స్ ఉర్రు కాబట్టి చాలామంది ఇంకా సగం మంది బతుకుర్రు కొన్ని టైంలో ఫ్రెండ్స్ లేకపోతే ఎవడేం చేసుకుంటారో ఎవరికి ఏం తెలియదు ఫ్రెండ్స్ అని ప్రతి దాంట్లో తప్పు తీయవద్దు అవసరం లేదు ఒకరోజు నాకు స్టంట్ అయితే మా ఫ్రెండ్ ఒకడు బాగుండాలే తను బాగుండాలే నాకేదేమైనా తను బాగుండాలే హౌలగాని బ్రో నువ్వు హౌలగాని బ్రో ప్రేమించినందుకు చలో హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ శివాజీ తెలుసు కదా ఈరోజు మనం కొత్త సాంగ్తో మళ్ళీ వచ్చినాం అఫ్రోజ్ అలీ అన్న పేరు అది ఫ్రెండ్స్ కొంచెం మంది ఇట్లా కామెంట్లలో పెట్టినుండే ఈ సాంగ్కి రియాక్ట్ సాంగ్ మంచిగా ఉందని చెప్పి లెట్స్ రియాక్ట్ ద సాంగ్ అఫ్రోజ్ అలీ అసలు ఏం సాంగ్ మ్యాన్ ఇది హౌలగాని బ్రో టైటిల్ క్రేజీ ఉంది కదా హౌలగాని బ్రో మేబీ సాడ్ సాంగ్ అనుకుంటా ఇది స్టోరీ సాడ్ సాంగ్ ఉండొచ్చు చలో హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అందరూ బ్లాస్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు గ్యాప్లా 3 2 1 లెట్స్ గో ఆటోల రోల్స్ రైస్ ఏం ట్యూన్ బై కొంచెం సౌండ్ పెంచవా హౌలగాని బ్రో నేను హౌలగాని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాని బ్రో హౌలగాని బ్రో నువ్వు హౌలగాని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాని బ్రో హౌలగాని బ్రో నేను హౌలగాని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాని బ్రో గాడ్ 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 గలీస్ట్ అంటది అబ్బా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా మన ముందరనే వేరేటంతా కనబచ్చింది అనుకో అంత సీన్ల దగ్గరికి క్లోజ్లా బ్లాస్ట్ అబ్బాయి బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోతుంది కానీ సాంగ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ క్రేజీ మ్యూజిక్ స్మూత్గా చింగ్ 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 హైలైట్ వస్తుంది నీట్గా ఇంకోటి హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ 3 లైన్స్ మనం పాడగలిగేంత ఉన్నాయి అంటే ఆ సాంగ్ మ్యాక్సిమం హిట్ అవుతుంది అంటే బాయ్స్ వరకు ఇంకెళ్ళలేదేమో సాంగ్ వెళ్తే మాత్రం పక్కా క్లిక్ అవుతుంది సాంగ్ బాగుంది అంటే ఫస్ట్ 4 లైన్స్ అయితే బాగున్నాయి లాస్ట్ ఫినిషింగ్ చెప్దాం ఫస్ట్ నుంచే ఎందుకు ఇదంతా స్టోరీ వేస్ట్ బ్రో నేనేడ్వక ఎన్నేళ్ళైతుందో కానీ తను వెళ్ళాక కన్నీళ్ళు ఒక్క క్షణము ఆగనలేదు నేనేడ్వక ఎన్నేళ్ళైతుందో కానీ తను వెళ్ళాక కన్నీళ్ళు ఒక్క క్షణము తను వెళ్ళి 3 ఏళ్ళైతుంది కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రానేలేదు తను వెళ్ళి 3 ఏళ్ళైతుంది కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రానేలేదు బాధేస్తది బ్రో మస్తు బాధేస్తది బ్రో తలుచుకుంటే దాన్ని గుండె నాది లాగేస్తది బ్రో హౌలగాని బ్రో నువ్వు హౌలగాని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాని బ్రో హౌలగాని బ్రో బాయ్స్ గలీజ్ సింక్ అయిపోతుంది కదా సాంగ్ ఒక 3 to 4 years బ్యాక్ బ్రేకప్ గట్టిగా అందరికీ జనరల్గా అందరికీ అంటే అందులో నాకు కూడా అట్లా అయిపోయింది అది అయిపోయింది ఏం చేయలేదు అట్లా అయిపోయింది గాచారం రాలేదు పర్సనల్ లైట్లే సాంగ్ బాగుంది కాకపోతే ఇది ఎట్లా అంటే అందరికీ ఇట్లా టచ్ అయ్యే సాంగ్ బాయ్స్కి అందరికీ మ్యాక్సిమం ఇట్లా గుర్తొచ్చేసారు అంతా పాస్ట్ అంతా స్టోరీ ఉంటుంది అది హౌలగాని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాని బ్రో అమ్మాయి చూడకుండా ఎంబడబడినానేమి అడగక ముందే అన్ని ముందు
పుట్టినానే ఎవడు చెయ్యనంతగా నిన్ను ఇష్క్ చేసినానే నీ కోసం నా ప్రాణాన్నే రిస్క్ చేసినానే నా కళ్ళల్లో ప్రేమ నీకు కనపడలేదా కన్నీళ్లను కానుకగా ఇచ్చేసావే గుండె చప్పుడులో పేరు నీది వినపడలేదా నా గుండె రాయిగాను మార్చి వెళ్ళిపోయావే జాలేస్తది బ్రో మస్తు జాలేస్తది బ్రో నా మీద నాకే చూస్తుంటే బాధేస్తది బ్రో హౌలగాన్ని బ్రో నువ్వు హౌలగాన్ని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో హౌలగాన్ని బ్రో నేను హౌలగాన్ని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో హౌలగాన్ని బ్రో నువ్వు హౌలగాన్ని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో ఉన్న ఫ్రెండ్స్ మాత్రం ఇంకా మీరు ఫ్రెండ్స్ ఖరాబ్ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అంటారు కదా కొన్ని టైంలో ఆ టైంలో ఫ్రెండ్స్ ఉర్రు కాబట్టి చాలామంది ఇంకా సగం మంది బతుకుర్రు కొన్ని టైంలో ఫ్రెండ్స్ లేకపోతే ఎవడు ఏం చేసుకుంటారో ఎవరికి ఏం తెలియదు ఫ్రెండ్స్ అని ప్రతి దాంట్లో తప్పు తీయవద్దు అవసరం లేదు ఒకరోజు నాకు స్టంట్ అయితే మా ఫ్రెండ్ ఒకడు లక్కీ అని ఉంటుండే వాడు ఉండు కాబట్టి కొంచెం కాన్స్టెంట్గా ఉన్నాం అందరం లేకపోతే బ్రెయిన్ ఖరాబ్ అయిపోతున్నాయి మన అందరినీ అమ్మో ఫ్రెండ్స్ రియల్లీ ఇంపార్టెంట్ మ్యాన్ చెప్తున్నాయిగా బాగుండాలే తను బాగుండాలే నాకేదేమైనా తను బాగుండాలే హౌలగాన్ని బ్రో నువ్వు హౌలగాన్ని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో ఖుషుండాలే తను ఖుషుండాలే నాకేదేమైనా తను బాగుండాలే హౌలగాన్ని బ్రో నువ్వు హౌలగాన్ని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో ఇది ఈ లైన్ తెలుసా అమ్మాయి ఖుషి ఉండాలి అనేది ఎంతోమంది బాయ్స్ సింగ్ అయితే తెలుసా నాకు తెలిసి నా పర్సనల్ ఫ్రెండ్స్ అన్నవాళ్ళు వీళ్ళందరూ కలిపి చాలా అంటే చాలామంది దగ్గర అమ్మాయి హ్యాపీగా ఉంటే సాలేరా ఏడిచిపెట్టినాం కదా పోనీ అదన్నా హ్యాపీగా ఉంటుంది మనం ఎట్లా బాధలు ఉందాం అలవాటు అయిపోయింది పెయిన్ అలవాటు చేసుకుంటారు మొత్తానికి ప్రైవేట్ అందరు కలిసి ఇక అట్లాంటి టైంలోనే అన్ని అలవాటు చేసుకుంటారు అటు పెయిన్ అలవాటు అయిపోతుంది అందరు సింక్ అయ్యి రాసేయడం మ్యాన్ అవి అందరితో కాదు అది అఫ్రోజ్ అలీ అన్న పేరు మళ్ళీ తెలుగులో ఎంత ప్యూర్ నీట్గా వాడుతుండవు వావ్ క్రేజీ 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 అన్న క్రేజీ రియల్గా క్రేజీ సారీ కొంచెం పెద్దగా అయినట్టుంది అది ఫ్లో వచ్చేసింది మ్యాన్ సారీ హౌలగాన్ని బ్రో నేను హౌలగాన్ని బ్రో ప్రేమించినందుకు పెద్ద వేస్ట్ గాన్ని బ్రో హౌలగాన్ని బ్రో నేను హౌలగాన్ని బ్రో ప్రేమించినందుకు వేస్ట్ గానే బ్రో వావ్ సాంగ్ గురించి చెప్పాలంటే సాంగ్ రియల్గా బాగుంది కరెక్ట్ ఒక్కడే వినడానికో సెట్టింగ్లా ఫాస్ట్ అన్నీ గుర్తొస్తే నైట్ కూర్చొని ఏడుస్తారు లక్ ఏంటంటే నేను మార్నింగ్ టైం చేస్తున్నా అదే నైట్ టైం చేస్తే నేను కూడా కూర్చొని ఏడుస్తుంటే అది కాదు కానీ నిజంగా సాంగ్ నిజంగా బాగుంది రియల్గా ఒక బాయ్కి ఉండే ఫీలింగ్స్ అవి సంథింగ్ కొన్ని చెప్పినా కానీ అవి రియల్గా అందరికి ఉండే ఫీలింగ్స్ అవి ఓ వావ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ నైస్ 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 బీట్ స్మూత్ బీట్ బాగుంది సింపుల్ స్మూత్ నీట్ క్లీన్ రెస్పెక్ట్ యూ బ్రదర్ ఈ సాంగ్ పక్కా నా ప్లేలిస్ట్లో పోతుంది పక్కా 100%. ఇప్పుడు నేను సాంగ్ బంద్ చేసినా పక్కా నైట్ వింటా నైట్ కోసం అది వింటా రియల్గా సాంగ్ క్రేజీ అంటే క్రేజీ సాంగ్ నైస్ అన్న నైస్ నైస్ తెలుగు హిప్ హాప్ కోసం మనం కొంచెం ముందరికి వస్తారు నైస్ నైస్ రియల్గా నైస్ బాహర్ అంటే బయట ఎన్ని పాటలు విన్నా మేము తెలుగు వింటాం నైస్ నైస్ తలంజుమ్ వైబ్ వచ్చింది అంత డెప్త్ లేదు కానీ నైస్ దట్ ఈస్ వెరీ నైస్ సైనింగ్ ఆఫ్ ది శివాజీ బాయ్